వర్షాకాలంలో చలికాలంలోనూ బాగా వేధించే సమస్యలు జలుబు దగ్గు. ఈ సమస్యల నుంచి పెద్దలు పిన్నలు ఉపశమనం పొందాలి అంటే హోమ్ మేడ్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. జలుబు తగ్గాలంటే నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఆ ఆవిరిని చిన్నారులకు పట్టిస్తే దగ్గు చాలా వరకు తగ్గుతుంది. పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. వేడి పాలల్లో కొంచెం పసుపు వేసి జలుబు దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు తాగిస్తే ఎంతో రిలీఫ్ గా ఫీల్ అవుతారు. జలుబు చేసినప్పుడు గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందాలి అంటే గ్లాసు వేడి నీటిలో టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పుక్కిట పట్టాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే సరిపోతుంది. వేడి నీరు ఆవిరి పట్టిన ఉపశమనం కలుగుతుంది. 10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి. ఆ నీటిని యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. రోజులో 2-3 సార్లు తేనెను వారితో కొద్దిగా నాకిస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. 5 ఏళ్ల వయసు పైబడిన పిల్లలకు తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తినిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతిపైన ఆవ నూనెను, వెల్లుల్లిని కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతిపైన మెడ, వీపు భాగాల్లో మెల్లగా మసాజ్ చేయాలి. శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువసార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతాన్ని వెంటనే భర్తీ చేస్తుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.